కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట. అగస్త్యునితో అత్రి మహాముని దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతం చెప్పసాగాడు. ఈ విధముగా దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడిచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులకు రక్షణ కలిగించేవాడా, రక్షింపము. నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ వక్షస్థలంపై తన్నినను. భృగుమహర్షిని క్షమించావు. ఆ విధంగానే నన్ను క్షమించు. కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుతున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని అనేక విధాలుగా వేడుకున్నాడు. ఆ విధముగా దూర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించుడు చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనుడు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపములో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకమునందు భయపడుట సహజమే కదా. నేను ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైన మనోవాక్కాయమునందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలా దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే తాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు? నీటిని త్రాగినంత వలన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని తాగినాడే కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను శరణవేడాడు. నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుతుందని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముక్తుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకము యొక్క ఉపకారము వరకే నేనే అనుభవి